వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గుడ్డు ములక్కాడ కర్రీ చేస్తున్నాను. దానికి ముందుగా నేను ఆ గుడ్లు ఉడికించుకుని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నా. కొంత చింతపండు తీసుకున్నాను. ఆనియన్స్ ఒక 5 తీసుకున్నా. 2 టమాటోస్ కట్ చేసి పెట్టా. 5 పచ్చిమిర్చి, 2 ములక్కాడలు. ఇవి ఇలా కట్ చేసి ఇవన్నీ పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను 6 మెంబర్కి సరిపడా కర్రీ చేస్తున్నాను. ఈ 3 స్పూన్స్ ఆయిల్ వేడైన తర్వాత దీనిలో చిటికెడు పసుపు వేసుకోవాలి. దీనిలో నేను ఎగ్స్ ఫ్రై చేస్తానండి. ఇలా ఫ్రై చేస్తే ఎగ్ కర్రీ మంచి టేస్టీగా ఉంటుంది. దీనిలో మనం ముందు ఒలిచిపెట్టుకున్నాం కదా పొట్టు తీసి, ఆ ఎగ్స్ అన్ని దీనిలో వేసుకుని అన్ని వైపులా ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో అట్లా తిప్పుతూ ఉండాలి. హై ఫ్లేమ్ పెట్టొద్దు. ఈ ఎగ్స్ పేలినట్టు అవుతాయి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ ఈక్వల్గా అలా ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా అలా కదుపుతూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఎగ్స్ అన్నీ ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా, మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ తీసేసిన తర్వాత ఇదే ఆయిల్లో మనం ములక్కాళ్ళు వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. వీటికి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన లేదు. 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ములక్కాళ్ళు ఫ్రై అయింది కదా, ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ ములక్కాళ్ళు తీసిన తర్వాత ఇదే ఆయిల్లో మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి దీనిలోనే వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆయిల్ ఏమీ పట్టదు, ఇదే సరిపోతుంది. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ 2 స్పూన్స్ వేసాను నేను చేసే కర్రీకి. ఈ సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, ఈ ఫ్రై అయిపోయిన ఆనియన్స్ని ఒకసారి ఇలా కలుపుకొని మనం ముందు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ టమాటాలను కూడా దీనిలో వేసేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకుని ఒకసారి మరలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని మనం ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్స్ తీసుకుంటున్నాను, నేను తీసుకునే స్పూన్ తోటి. ఆ కారం వేసుకున్న తర్వాత మరలా ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి దీనిలోకి. ఇలా కలిపిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టాం కదా ములక్కాడలు, అవి కూడా దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ములక్కాడలన్నీ దీనిలో వేసేసుకోవాలి. ఇలా ములక్కాడలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి.
ఈలోపు మనం ఈ ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవాలి. మీరు ఫోర్క్తోనైనా నైఫ్తోనైనా పెట్టుకోవచ్చు. పెద్దగా కట్ చేస్తే గుడ్డు విడిపోయినట్టు అయిపోద్ది కదా, నేనైతే అలా పెట్టను. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఓన్లీ ఇట్లా ఘాట్లు పెడతాను అంతే. ఇలా పెట్టుకున్న తర్వాత మనం కర్రీలోకి వేసేసుకోవాలి ఈ గుడ్లు కూడా. ఇలా గుడ్లన్నీ వేసేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ మనం మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ దగ్గర పడింది కదా, దీనిలోకి మనం చింతపండు పులుసు ముందే తీసి పెట్టుకున్నాం కదా, అది దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని మనం రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.